జ్యోతులు వెలిగిన వేళ, పూలు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమీయా. జ్యోతులు వెలిగిన వేళ, పూలు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమీయా. రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. జ్యోతులు వెలిగిన వేళ, పూలు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమీయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం నగరపాలెం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు పోలిశెట్టి ప్రకాశరావు ఇన్యాసమ్మ దంపతులు 34వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, అమెరికాలో ఉంటున్న వీరి కుమారులు పోలిశెట్టి కార్తీక్, సుప్రజ, పోలిశెట్టి క్రాంతికుమార్, బాల జ్యోతిర్మయ్ కుటుంబాలను దీవించాలని, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం క్రీస్తువుల సహాయ మత విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఉప్పు రవితేజకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు. రవితేజ అదితి చేస్తున్న ప్రతి పనిలో దేవుని దీవెనలు, తల్లిదండ్రులు జోజయ్య, బాలశౌరీలను దీవించి కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం భీమారం విచారణ బెల్లంకొండ చిన్నమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె ఆత్మకు మరియు జోజయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బెల్లంకొండ అన్నమేరి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న యాటగిరి పర్లికా మాన్యను గత సంవత్సరమంతా కాచి కాపాడినందుకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ రాబోయే సంవత్సరమంతా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ యేసు ప్రభు పేరట యాటగిరి మరియన్న, సమతాదేవి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నగరపాలెం విచారణ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న వానరాశి సహన సాహితీకి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ వానరాశి వెంకట్, జైశీల, చార్విక్, రామిశెట్టి దేవయ్య, రోజు మేరీ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. మేకల ప్రభాకర్ రావు పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని స్వర్ణదీపిక, సుష్మా, రాజశేఖర్ బాబు, కిరణ్ బాబు, జీవన్, అమల్, జశంత్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కీర్తిశేషులు మేరీ ఝాన్సీరాణి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం జంగం సుధాకర్ రావు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని గడిచిన సంవత్సరమంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం భీమవరం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న బోకూరి లిల్లీ గ్రేస్ గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని 23న కుమార్తె శిరీషకు ప్రసవం అయ్యి కుమారుడు పుట్టినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు దయచేయమని బోకూరి విజయరాజు, లిల్లీ గ్రేస్, సునీత, సుభాష్ చంద్రబోస్, పెసనగంటి సురేష్, సురీష, సుహాస్, సండ్రియోన్,
కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం ఉక్కు నగరం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న జ్ఞానజ్యోతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని సంపూర్ణ సుధారాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత పౌలు మనోపరివర్తన ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. పౌలు గారి మనోపరివర్తన అంటే ఒక జీవితంలో ఒక గొప్ప మలుపు తిరగటం, ఒక దిక్కు వెళ్ళేటువంటి జీవితం మరొక వైపు మారిపోవటం. ఇదంతా కూడా ఎలా జరిగింది అంటే క్రీస్తు యొక్క వ్యక్తిగత అనుభూతి వల్లనే జరుగుతుంది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువుని వ్యక్తిగతంగా మనం అనుభవిస్తామో, ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతామో, అలాంటి మార్పు ప్రతి ఒక్కరిలో కూడా జరుగుతుంది. ఈ యొక్క మార్పు వల్ల పౌలు గారు ఎవరైతే క్రైస్తవుల్ని హింసించేటువంటి పౌలు గారు ఇక క్రైస్తవత్వాన్ని, సువార్తను ప్రబోధించేవాడయ్యాడు. అంటే ఇలా జరగాలంటే ప్రతి ఒక్కరం కూడా క్రీస్తుని వ్యక్తిగతంగా అనుభవించాలి. అప్పుడే ఇలాంటి అనుగ్రహం వచ్చి మనందరం కూడా పౌలు మహర్షి వలె ఈ మనోపరివర్తన జరుగుతుంది. కాబట్టి ఈ మహానుభావుడు మనందరి కోసం తన యొక్క అనుభూతి లాగానే మనకు కూడా అనుభూతి కలగాలని, మనం కూడా మన జీవితంలో మార్పు చెందాలని ఈ పునీతుడు మన కోసం ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఈ పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుని చేసినటువంటి తప్పిదాలు, పాపాలను కూడా ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి అలా సర్వేశ్వరుని చెంతను, సోదరి సోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసేతిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని నేను ప్రార్థించుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏనిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏనిన వారైన సర్వేశ్వర
పరలోకమున మా రాజా సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము మీ దయనీలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనితైక సుతుడాయే నినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడాయే నినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువాం లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమాం మహిమాం సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు వారాం ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపోస్తులుడైన పునీత పౌలు బోధనల ద్వారా ప్రపంచమంతటను నీ సందేశమును వినిపించితివి. నేడు అతని మనోపరివర్తనను కొనియాడుచున్న మమ్ములను అతని ఆదర్శము ద్వారా నీ యొద్దకు ఆకర్షింపుము. మేము కూడా ఈ లోకములో నీ సత్యమునకు సాక్షులుగా ఉండినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. లేచి జ్ఞానస్నానము పొంది యేసు నామమును ఉచ్చరించుచు మీ పాపములను కడుగువేసుకొనుము. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం నుంచి 16వ వచనముల వరకు. నేను సిలీషియాలోని తార్సు నగరములో జన్మించిన యూదుడను, కానీ ఇక్కడ యెరూషలేము నందే పెరిగి గమాలియేలు వద్ద విద్యాభ్యాసము గావించి తిని మన పూర్వుల చట్టమును గూర్చి గట్టి ఉపదేశమును పొంది తిని. ఈనాడు ఇటనున్న మీరు అందరూ దేవునకు మిమ్ము మీరు అంకితము కావించుకొనినట్లే నన్ను నేను అంకితము కావించుకొంటిని. ప్రభువు మార్గమును అనుసరించిన ప్రజలను మరణము పాలగునట్లు హింసించి తిని స్త్రీలను పురుషులను పట్టి బంధించి వారిని చెరసాలలో పడవేయించి తిని. ప్రధాన యాజకుడును విచారణ సభలోని సభ్యులు అందరూ నేను చేసిన దానికి సాక్షులు. నేను వారి యొద్ద నుండి దమస్కులో ఉన్న సోదరులకు ఉత్తరములను తీసుకుని వచ్చి యెరూషలేములో శిక్షించు నిమిత్తము ఆ విశ్వాసులను బంధించి తీసుకుని వచ్చుటకై అటకు వెళ్ళి తిని. అట్లు నేను పయనించి దమస్కు సమీపించున్నప్పుడు మధ్యాహ్నం సమయమున ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక కాంతివంతమైన వెలుగు
నా చుట్టూను ప్రకాశించినది. అప్పుడు నేను నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవు ఏల నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము నాకు వినిపించినది. నేను, ప్రభువా, నీవు ఎవరవు అని అడిగి తిని, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని ఆయన నాతో చెప్పెను. అప్పుడు నా వెంటనున్న వారు వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడుచుండిన వాని స్వరమును మాత్రము వినలేదు. ప్రభు, నేను ఏమి చేయవలయును అని ప్రశ్నింపగా ఆయన, లేచి దమస్కు పురమునకు పొమ్ము, నీవు ఏమి చేయవలెనని దేవుడు నిశ్చయించెనో అది అంతయు అక్కడ నీకు తెలుపబడును అని నాతో పలికెను. కన్నులు మిరిమిట్లు గొలుపు ఆ కాంతిని కాంచుటచే నేను ఏదీ చూడలేకపోతిని. అందుచే నా సహచరులు నా చేతిని పట్టుకుని దమస్కులోనికి నడిపించుకుని పోయిరి. అచ్చట మన ధర్మశాస్త్రమునకు విధేయుడగు అనానియా అను ఒక భక్తుడు ఉండెను. యూదులు అందరూ అతడు మంచివాడు అని చెప్పుకుందురు. అతడు నా యొద్దకు వచ్చి నా పక్కన నిలబడి, సౌలు సోదరా, నీ చూపును మరలా పొందుము అని చెప్పిన తక్షణమే నేను దృష్టిని పొంది అతని వంక చూచి తిని, మన పూర్వుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు, నీతిమంతుడగు తన సేవకుని చూచుటకు, తన సొంత స్వరముతో చెప్పు దానిని వినుటకు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. ఏలైనా నీవు చూచిన దానిని, విన్న దానిని జనులకందరికును తెలియజెప్పుటకు ఆయనకు నీవు సాక్షివై ఉందువు. ఇక ఆలస్యమేలా, లేచి జ్ఞానస్నానము పొంది ఆయన నామమును ఉచ్చరించుచు నీ పాపములను కడిగివేసుకునుము అని ఉపదేశించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ఎల్ల జాతులారా ప్రభువుని స్తుతింపుడు, ఎల్ల ప్రజలారా అతనిని కీర్తింపుడు. అందరూ మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. మన పట్ల ఆయనకు మిక్కుటమైన ప్రేమ కలదు. ఆయన విశ్వసనీయత ఎల్ల కాలమును ఉండును. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. మనసారా పాడెదము దేవుని గీతము, హృదయమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడెదము దేవుని గీతము, హృదయమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు. మరియు ఆయన వారితో ఇట్లా నేను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు. ప్రాణాపకారమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవులైనటువంటి మనందరికి కూడా పౌలు గారు ఎంతో ఆదర్శం, ఎంతో స్ఫూర్తి. ఎందుకంటే పౌలు గారి లేఖలు మనం చదివినట్లయితే ఆయన యొక్క వ్యక్తిగత అనుభూతి మనం ఎప్పుడైతే చదువుతామో మనకు చాలా స్ఫూర్తినిస్తుంది. అంటే క్రైస్తవ జీవితాన్ని గొప్పగా జీవించాలి అనేటువంటి కోరిక ప్రతి ఒక్కరు కూడా కలుగుతుంది. ఇది నా యొక్క వ్యక్తిగత అనుభవం. ఎందుకంటే పౌలు గారి లేఖల్లో తను సంఘాలకు రాసినటువంటి ఉత్తరాలను చదివినట్లయితే ఎంత కష్టపడ్డా కూడా విశ్వాసాన్ని మానలేదు. విశ్వాసంలో అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటాడు. తన యొక్క వ్యక్తిగత సమస్యలు ఉన్నా కూడా, ఇబ్బంది పడ్డా కూడా, ఇతరులు హింసించినా కూడా విశ్వాసం ఎప్పుడు కూడా పెంపొందించేవాడు మన పౌలు మహర్షి. మరి ఎందుకు ఇంత గొప్ప విశ్వాసం ఆయనలో ఉంది? ఎందుకోసమని ఆయన సువార్త ఇంత చక్కగా గొప్పగా అందరికి కూడా బోధించాడు? ఎందుకంటే ఆయన కలిగినటువంటి మనోపరివర్తన వలనే. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి వేరే మతం నుంచి క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. అయితే తన ఆఫీసులో వాళ్ళందరూ కూడా ఎందుకు ఈయన ఇలా మారిపోయాడు అని అనుకున్నారు. సరే అని ఇక ఆయన్ని ఎగతాళి చేయాలనుకున్నారు. ఎలా అంటే, అవునయ్యా, నువ్వు ఈ విధంగా క్రైస్తవుడు అయ్యావు, నీకు క్రైస్తవత్వం గురించి ఏం తెలుసు? క్రీస్తు ఎవరు అన్నప్పుడు ఆయన బిక్కుబిక్కుని చూశాడు, తెలియదు. మరి క్రీస్తు ఎప్పుడు జన్మించారు, ఆయన తల్లిదండ్రులు ఎవరు? ఆ విధంగా నోరెళ్ళబెట్టాడు, ఏం తెలుస్తలేదు. అయితే ఇవన్నీ ఆయనకి ఆయన యొక్క అమాయకత్వాన్ని, తర్వాత అజ్ఞానాన్ని చూసిన వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు. మరి అటు తర్వాత ఎంతమంది అపోస్తులు, ఎన్ని సువార్తలు, ఈ విధంగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి ఆయన్ని నవ్వులు పాలు చేస్తున్నారు. అయితే ఏంటయ్యా నువ్వు క్రైస్తవుడు అంటున్నావు, మరి క్రైస్తవత్వం ఏం తెలియదు, మరి ఎందుకు స్వీకరించావు? మరి క్రైస్తవత్వం స్వీకరించిన తర్వాత ఏం గొప్ప జరిగింది నీలో అంటే, అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, క్రైస్తవత్వం నాకు తెలియదు, క్రీస్తు విషయాలు నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే నేను క్రీస్తుని స్వీకరించానో నా జీవితం మారింది. ఇది నేను నాకు సాక్ష్యం ఇస్తాను అన్నాడు. ఎలా అంటే, నేను ఎప్పుడైతే క్రీస్తుని స్వీకరించానో తాగుబోతున్నైన నేను ఇప్పుడు తాగటం లేదు. నా భార్యను ఎప్పుడు కూడా నా భార్య నాకు దగ్గరికి వస్తాను భయపడేది, అలాంటిది ఇప్పుడు ప్రేమపూర్వకంగా నా దగ్గరకు వస్తుంది.
నా పిల్లలు ఎప్పుడు కూడా నన్ను చూసి భయపడేవాళ్ళు ఇప్పుడు ప్రేమతో నా దగ్గరకు వచ్చి నా మీద వాలటం చేస్తున్నారు. ఇది క్రీస్తు నమ్మిన తర్వాత జరిగింది. క్రీస్తు గురించి నాకు తెలియకపోవచ్చు, కానీ క్రీస్తు అనుభూతి నన్ను మార్చింది, దీనికి నేను సాక్ష్యం ఇస్తాను అని అన్నాడు. అందరూ కూడా నివ్వెరపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే విషయం పౌలు గారి విషయంలో జరుగుతుంది. పౌలు గారి జీవితంలో కూడా జరిగింది. ఎందుకంటే పౌలు గారి యొక్క ఆయన యవ్వనస్థ దశను మనం పరిశీలించినట్లయితే ఆయన ఒక యూదుడు, తర్వాత గమాలియేలు దగ్గర విద్యాభ్యాసం పొందినవాడు. అంటే ఎవరైతే గమాలియేలు దగ్గర విద్యాభ్యాసం పొందుతారో అలాంటి వారు చాలా జ్ఞానవంతులని మనం తెలుసుకోవాలి. అటు తర్వాత ఆ చట్టాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు. ఇక యూద మతాన్ని అంత నిష్టగా పాటించినటువంటి మహానుభావుడు మన పౌలు మహర్షి. మరి ఇవన్నీ కూడా ఒక రకం అయితే, మరి క్రీస్తు ప్రభువు కోసం మారినప్పుడు దమస్కు నగరంలో ఈ యొక్క వ్యక్తిగత అనుభూతి చెందినప్పుడు ఇక తన జీవితమే మారిపోయింది. దాన్నే మనం యూటర్న్ అంటాం. ఒక మలుపు తిరిగింది. ఆ మలుపే తనను ఒక గొప్ప సువార్థికుడుగా గొప్ప విషయాలు చెప్పడానికి, క్రీస్తు యొక్క బోధనను బోధించడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. అందుకే భక్షించేవాడు రక్షించేవాడయ్యాడు, హింసించేవాడు రక్షించేవాడయ్యాడు. సౌలుగా ఉన్నవాడు పౌలుగా మారాడు. ఇక ఎవరు నీవు అన్నటువంటి పౌలు ఇదిగో క్రీస్తు ప్రభు అని క్రీస్తు ప్రభు గురించి చెప్పాడు. అందుకే ఒకానొక సందర్భంలో సౌలు సౌలు నన్ను ఎలా హింసిస్తున్నావంటే ఎవరయ్యా నువ్వు అన్నాడు. ఎవరయ్యా నువ్వు అన్నవాడు ఇదిగో ఈయనే క్రీస్తు ప్రభు అని ఇక బోధించడం చేస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప మార్పు. ఇలా జరగాలంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆ వ్యక్తిగత అనుభూతి ఉండాలి. అందుకే నేను చాలాసార్లు ఈ యొక్క కరిజ్మాటిక్, ఈ యొక్క పవిత్రాత్మ కూటాలు నిర్వహించే వాళ్ళని చూస్తుంటాను. ఆ పవిత్రాత్మ కూటాలు నిర్వహించే వాళ్ళు ఆ వ్యక్తిగతమైనటువంటి అద్భుతం వాళ్ళ జీవితంలో జరగకపోతే అంత ప్రభావితంగా ఉండదు వాళ్ళు బోధించేవి. అందుకే ఎవరైతే ఇలాంటి వ్యక్తిగత అనుభూతి చెందుతారో అలాంటి వారే గొప్ప ప్రసంగికులు అవుతారు, గొప్ప సువార్థికులు అవుతారు. ఏ విధంగా అయితే మన పౌలు గారు జీవితంలో జరిగిందో. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా క్రీస్తు ప్రభు ఆయన ఎప్పుడైతే ఆయన జీవితంలో మనం చూస్తున్నాం, ఏమైంది? ఆ దమస్కు నగరానికి వెళ్తూ ఉంటే కింద పడిపోయాడు. కింద పడిపోయిన వాడు లేచాడు. అటు తర్వాత ఒక గొప్ప వెలుగుని ఆయన అనుభవిస్తున్నాడు. మూడోదిగా 3 రోజుల పాటు ఆయనకి కనుచూపు లేదు. 3వ రోజు తర్వాతనే కళ్ళు తెరిచాడు. అంటే కొత్త జీవితం ఎలా జరుగుతుంది చూడండి. కొత్త వెలుగు, కొత్త చూపు, తర్వాత బాప్తిజం పొందాడు. అంటే కొత్త విశ్వాసం, అన్నీ కూడా నూతనంగా జరిగాయి. అంటే ఆ మలుపు చూడండి. ఆ పౌలు గారి జీవితంలో ఆ యూటర్న్ అనేది మనం కింద పడ్డవాడు లేచాడు అంటే లేవటం అంటే కొత్త విశ్వాసంలో లేచాడు. కొత్త విశ్వాసాన్ని, కొత్త సువిశేషాన్ని బోధిస్తూ ఉన్నాడు. మరి అన్నీ కూడా జరగాలంటే ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు లాంటి ఆ వ్యక్తిగత అనుభూతి, దమస్కు నగరంలో జరిగినటువంటి ఆ అనుభూతి మనకు కూడా జరగాలి. అప్పుడే మనం క్రైస్తవ జీవితాన్ని నిండుగా నిష్టగా జీవించగలుగుతాం. లేనట్లయితే ఏదో నామమాత్రానికే క్రైస్తవులుగా జీవిస్తాం. కాబట్టి ఈ పౌలు మహర్షి ఏ విధంగా అయితే తన జీవితాన్ని జీవించి ఎందరినో విశ్వాసంలో నడిపాడు, చివరికి అంటాడు, నేను నీతి కిరీటాన్ని పొందటకు సిద్ధంగా ఉన్నానంటాడు. నేను అపోస్తులుడు అనిపించుకోను, యోగ్యుని కాదు, అయినప్పటికీ అయోగ్యునైన నన్ను ఆ క్రీస్తు ప్రభు నన్ను పిలుచుకున్నారంటారు. ఆ విధంగా చూస్తున్నట్లయితే ఎంత దీనత మన పౌలు గారిలో చూడవచ్చు. అలాంటి దీనత కలిగి ఎంతో గొప్పగా ప్రసంగించినటువంటి పౌలుడు. మరి అలాగే మనం కూడా కావాలని ఈరోజు ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకుంటూ, ఆయన యొక్క ప్రేరేపణ తీసుకుంటూ, ఆయన యొక్క ప్రార్థన మనందరూ కూడా బలంగా ఉండి అనుగ్రహంగా ఉండి మనం కూడా గొప్ప స్వార్థికులుగా తయారవటానికి ఆ పౌలు మహర్షి ఆ యొక్క
ప్రార్థనను మనందరం కూడా కోరుకుందాము. ఆమేన్. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మా పాప గారిని, మేతరాలను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులు అందరిని కూడా దీవించి ఆశీర్వదించి, ఏ విధంగా అయితే పౌలు మనోవర్తన చెంది తన యొక్క స్వార్థను బోధించాడు, అదేలాగున ప్రభువా మీ సేవకై అంకితం చేయబడ్డ వారందరూ కూడా పౌలు మహర్షి వలె స్వార్థను బోధించి ప్రపంచంలో నలుమూలలా బోధించే విధంగా వారికి అనుగ్రహం దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయంలో దివ్యవాణి టీవీ సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి పనిని ఆశీర్వదించండి. ఈరోజు తమ ఉద్దేశాలకై పూజలు పెట్టించిన వారిని దీవించండి. అదేవిధంగా ప్రభువా ఎవరైతే ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా దివ్యవాణి ఎదుగుదల కోసం ప్రార్థన చేస్తున్నారు, మరి తమ యొక్క ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి, వారి యొక్క కష్టాల్లో మరి బాధలు తోడుగా ఉండి వారందరినీ కూడా ముందుకు నడిపించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, మేము ఈరోజు ధ్యానించిన విధంగా పౌలు మహర్షి మనో పరివర్తనను ఏ విధంగా అయితే ధ్యానించామో అదేలాగున మేము కూడా మా యొక్క జీవితంలో మలుపులు తిరిగి మరి కొత్త విశ్వాసంలో, కొత్త వెలుగులో, కొత్త చూపుతో మా విశ్వాసాన్ని ఇంకా నిష్ఠగా, పటిష్టతతో జీవించేలాగున మమ్మల్ని అందరూ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీకు అర్పిస్తున్నాను. మరి ఆ క్రైస్తవ కుటుంబాలన్నిటిని కూడా ఆశీర్వదించండి. వారందరూ కూడా తమ విశ్వాసాన్ని గొప్పగా జీవించేలా వారు దీవించండి. భార్య భర్తలను ఆశీర్వదించండి. తమ కలిగినటువంటి పిల్లలను దీవించండి. ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వారందరిని కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వారిని తాకి ముట్టి స్వస్థపరచమని ఈ మనవులన్నీ మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మార్పణ ఓ ప్రేమ సాగరా, అందుకో మార్పణ ఓ ప్రేమ సాగరా. ఆశలే ఫలించగా మమ్మాదరించవా, ఆశలే ఫలించగా మమ్మాదరించుమా, అందుకో మార్పణ ఓ ప్రేమ సాగరా. నా హృదయం నీ వదనం అడుగిడి పావన పరచుం పావనా ప్రభు. నా జీవిత పర్యంతం నీ పదములే పూజింతు పరమ పూజుడా. నా హృదయం నీ వదనం అడుగిడి పావన పరచుం పావనా ప్రభు. నా జీవిత పర్యంతము నీ పదములే పూజింతు పరమ పూజుడా.
నా సర్వం నీకే అర్పింతును. ఆదరించుమా ఆదరించుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, నీ మహిమను చాటుటకు పునీత పౌలును విశ్వాసపు వెలుగుతోను విజ్ఞానముతోను నింపితివి. ఈ దివ్య కార్యమందు పాలు పంచుకొను మమ్ములను పవిత్రాత్మ విశ్వాసపు వెలుగుతో నింపునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడూనూ చేయి విడవక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దాన్ని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపర్ల ద్వారా నీ కుమారుని పేరట ఆ మందకు మార్గమును చూపుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును జ్ఞాపమును రక్షణ పాత్రము మీకు సమర్పించున్నాము.
మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత పౌలు గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపము లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు, గొర్రెపిల్ల విందుకు పిలవడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నొందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. అలసిన వారికి అమృతం నీ విందు, అదరిన గుండెకు ఆత్మబలం నీ విందు. అలసిన వారికి అమృతం నీ విందు, అదరిన గుండెకు ఆత్మబలం నీ విందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై మన కొసగిన ఆ భోజ్యం స్వీకరింపుమా, శుద్ధి నొందుమా. మన కొసగిన ఆ భోజ్యం స్వీకరింపుమా, శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, అపోస్తుడైన పునీత పౌలు హృదయము సోదర ప్రేమతో సదా రగులుచు ప్రజ్వరిల్లునట్లు చేసితివి. ఆ విధముగా అతడు అన్ని సంఘముల పట్ల అత్యంత శ్రద్ధను కనబరచెను. దివ్య సంస్కార ఫలితముగా మేము ఈనాడు స్వీకరించిన ఈ భోజనము ద్వారా మా హృదయంలో సోదర ప్రేమతో ప్రకాశించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి.
సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి. జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితమును అర్పించు నీదు బిడ్డలం. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితమును అర్పించు నీదు బిడ్డలం. దీవించు యేసయ్యా దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. దీవించు యేసయ్యా దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం.